నమస్తే. నమస్తే అండి. అదేం లేదు. మన గవర్నమెంట్ స్కూల్స్ ఈ మధ్యన మొత్తం యూపీలో 40,000 టోటల్ ప్రైవేట్ స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి కదా సార్. అవును. ఆ స్కూల్స్ వల్ల చాలా వరకు చాలా రేట్లు పెంచేస్తుంటారు. అది ఫుడ్ కానీ మన టిఫిన్ కానీ ఆ స్కూల్ ఫీజులు కానీ చాలా పెంచేస్తుండ్రు. అందులో చాలా మంది పిల్లలు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు ఆల్రెడీ న్యూస్లలో అందరు చూసే ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో దీనికి నివారణ అనేది లేదా? ఇప్పుడు యాక్చువల్లీ మన దేశంలో జరుగుతున్న విషయం గురించి ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు దేశంలో జరుగుతుంది ఏంటంటే, పేదరికం అనేది 100 కోట్ల మంది ఉన్నప్పుడు మనకు కావాల్సిందంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ కావాలి. అయితే విచిత్రం ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే, నేను ఇప్పుడు అదే చెప్పిన, ఎవరైతే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు, మినిస్టర్లు అయినరు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంతైతే రిలీజ్ చేసిందో బడ్జెట్ అంతా ఇవ్వాలి. దాంట్లో ఏదో మళ్ళీ కకృతి ఉంటుంది, అన్నీ నార్మల్. ఒక 5%, 10%, 20, 40 దాకా తినేస్తారు వీళ్ళు. అది సరే, అది వేరే విషయం. అయితే వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేస్తే తప్పకుండా వీళ్ళకి ఏం దొరకదు. ఏదో దొరికితే ఏదో కొంత మలాయి దొరుకుతుంది, పాల మీద మలాయి దొరికినట్టు తింటారు అంతే. కానీ వీళ్ళకి మలై కాదు, మొత్తం పాలు తాగాలి. మలై మిమ్మల్ని మీకు ఇవ్వాలి. అంటే పరిస్థితి ఎట్లయిపోద్ది అంటే, ఈ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళని చిన్నగా క్లోజ్ చేయడం మొదలుపెట్టారు. యూపీలో 45,000 స్కూళ్ళు మూతపడ్డాయి, గవర్నమెంట్ స్కూల్. మన తెలంగాణలో కొన్ని మూతపడ్డాయి, తర్వాత ఆంధ్రాలో మూతపడ్డాయి, మహారాష్ట్రలో, అన్ని ఏరియాల్లో చిన్నగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళు క్లోజ్ చేస్తూ, అదే ఏరియాలో అది ఎందువల్ల క్లోజ్ చేస్తాడు తెలుసా? ఇలా వాయిస్ అక్కడ స్టూడెంట్స్ రావట్లేదు అబ్బా, మెయిన్ రీజన్ అది. స్టూడెంట్స్ రావట్లేదు, మాకు ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి, మేము ఎందుకు నడపాలి అని అంటారు. మరి అదైతే ఎప్పుడైతే క్లోజ్ అయిద్దో, ఆ క్లోజ్ అవ్వకముందే 2 ప్రైవేట్ స్కూళ్ళకి అక్కడ 3, ఒక 5 ప్రైవేట్ స్కూల్ ఎట్లా నడుస్తాయి మరి? అయితే ఏం చేస్తారంటే వీళ్ళు, అది మ్యాజిక్ అన్నమాట, ఇట్లా చెప్తూనే దీన్ని బంద్ చేస్తారు, దాన్ని ప్రోత్సహిస్తారు. వాడేం చేస్తాడు, ఎవరు ప్రైవేట్ వాడు మినిస్టర్ దగ్గరకు వస్తాడు, సార్ నాకు స్కూల్ నడపాలి, లేదు అంటే సరేలే, ఏం కావాలి అని శాంక్షన్ చేస్తాడు. ఆ శాంక్షన్ చేసిందంటే కొద్దిగా అమౌంట్ వస్తుంది. ఓకే, అలా స్కామ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చేస్తున్నారు ఈ మొత్తం దేశంలో. అందువల్ల ఇవన్నీ స్కూల్స్ బంద్ అవుతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు కలకలలాడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ మరి వాడు డబ్బులు పెట్టినోడు కదా, వాడేం చేస్తాడంటే, ఇప్పుడు ఇష్టమైనట్టు ఫీజులు తీసుకుంటాడు, ఇష్టమైనట్టు. అచ్చా, ఇంకో విషయం మీకు చెప్తాను. ఎడ్యుకేషన్లో నాకు చాలా, అంటే నేను 40 years ఎడ్యుకేషన్లోనే ఉన్నా. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు వెళ్ళి చూడండి, బీఈడి చదివిన వాళ్ళు ఏదో మొత్తం 60 మంది స్టాఫ్ ఉంటే అందులో 10 మంది బీఈడి ఉంటారు. తత్మదంతా నార్మల్ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్, 10th, డిగ్రీ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారంటే, వాడు డిగ్రీ చదివినోడు ఒక డబ్బులు అడుగుతాడు, వాడు 10 మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటాడు కాలేజీ, మంచోళ్ళని, అంటే అక్రిడేషన్ కోసం చూపిస్తారు. ఈ తత్మదంతా ఇక చిన్న స్టడీ చేసిన వాళ్ళకి అంతే. అలా వాళ్ళు సంపాదిస్తారు. ఎవరు? మేనేజ్మెంట్. మ్యాజికే బ్రదర్. అయితే అక్కడ 4 చదువు టీచర్స్ కావాలంటే మీకు ఏం చేస్తారు, 3 జాయిన్ చేసుకుంటారు వీళ్ళు. అది కూడా ఉంది. ఇంకో విషయం, యూనివర్సిటీలో మరీ ఘోరం. యూనివర్సిటీలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో 2,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి బ్రదర్. ఎప్పటి నుంచి? ఈ 14 సంవత్సరాల నుంచి ఖాళీనే ఉన్నాయి. అక్కడ చదువు చెప్పేవాడు లేడు. ఏదంటే వర్క్లో వెళ్ళలేదు అంటారు. ఈ వీసీలు ఎట్లుంటారంటే చెంచాగిరి చేసేవాళ్ళే ఉంటారు, వర్క్లో లేదు. మరి 2,000 మందిని జాయిన్ చేసుకుంటే ఎట్లా, వేస్ట్ కదా అని ఆ పద్ధతిలో అక్కడ జాయిన్ చేయరు. మరి జూనియర్ కాలేజీలలో అదొక స్కాము. ఈ ప్రైవేట్ కాలేజీలు నడపడానికి గవర్నమెంట్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అందరినీ స్లోగా పిల్లలు రావట్లేని నేపథ్యంలో
అయితే ఇంకో విషయం, గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ యూనివర్సిటీలలో వాళ్ళు మొత్తం బీఈడీ చదివి ఉంటారు. నీట్ రాసిన వాళ్ళు ఉంటారు. నెట్ ఓకే, వాళ్ళు ఆ క్వాలిఫైడ్ అయిన తర్వాత వస్తారు. కానీ ఈడ ప్రైవేట్ కాలేజీలు ఎవ్వడు క్వాలిఫైడ్ లేడు. క్వాలిఫైడ్ లేకుండా డైరెక్ట్ వచ్చేస్తారు. అయినా సరే ఇక్కడ బాగా చదువు చెప్తారు. అంటే ఇంతగానో ఘోరం ఉందా? ఇక్కడేమో వితౌట్ నీట్ ఇంకో వితౌట్ ఎనీ టెస్ట్ రాగా వస్తాడు. అక్కడేమో అన్ని సవిధంగా ఉండి పాపం వాడు వస్తే వాడికి చదువు చెప్పడం రాదు అని ఈ ప్రొపగేట్ చేస్తారు. చేసి ఈ దేశంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి. ఈరోజు మన హైదరాబాద్లోనే 30-40 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి పోయి. అంటే ఎక్కువ ఉండొచ్చు మాట. ప్రతి వాడు కోటీశ్వరుడు ఆ స్కూల్, ఆ కాలేజ్ పెడతాడు, ఆ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ బిఎడ్ కాలేజ్, అందరు డబ్బులు ఉన్నోళ్ళే. వాళ్ళకి అది బిజినెస్ అది. వాడు మళ్ళీ అలాంటి వాడే ఎమ్మెల్యే అవుతాడు. ఇంకొక మన దరిద్రం ఏంటంటే వాడు చదువు చెప్పరా అని వాడు కాలేజీలు ఇస్తే వాడొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతాడు, రాజకీయాలు వస్తాడు. ఏమీ లేనివాళ్ళు ఈరోజు రాజకీయంలో ఎట్లున్నారంటే బ్రదర్, వాస్తవం చెప్తాను, వీళ్ళు చేసే నాటకాలు ఎట్లున్నాయంటే, నేను రాజకీయంలో వస్తే నా జీవితం స్టార్టింగ్ 20 సంవత్సరాల నుంచి వచ్చిన అనుకో, 30 సంవత్సరాలు 300 కోట్లు సంపాదించేస్తాను. ఎట్లా సాధ్యం చెప్పండి? నేను ఒక ఉద్యోగస్తుడిని, నేను ఇప్పుడు 40 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయినా. నాకు నా ఇల్లు కట్టుకోవడానికి చిన్న ప్యాచ్లతో కట్టుకున్నా ఇల్లు. ఈ బట్టెబాజ వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇలాంటి దందాలు చేసి వాళ్ళు ఒక్క రోజులోనే కోట్లు సంపాదిస్తాడు. నేను 10 సంవత్సరాలైనా 40 అంతే. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడా మీకు? ట్రంప్ ఏంటి అనుకున్నారు? వాడు బిజినెస్ మ్యాన్. ఎవరు? జార్జ్ బుష్కి ఫండర్. జార్జ్ బుష్ ఒక రోజు ఏమైందంటే, అరే వాళ్ళ సలహాదారులు చెప్పారు, అన్న వాడికి వీడికి ఎందుకు ఫండ్ ఇస్తావు, నువ్వే ప్రెసిడెంట్గా ఎదగామంటే ఎదిగిండు. ఈరోజు అంతా దేశాన్ని మొత్తం బిజినెస్ పరం చేసి నాశనం చేస్తాడు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ మన తెలంగాణలో అందరూ బిజినెస్ మ్యాన్లే. నా లాంటి వాడికి ఒక్కడికి టికెట్ ఇయ్యరు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది కదా, ఎక్కడైనా ఒక టికెట్ ఇవ్వమని ఇయ్యరు. ఎందుకు ఇయ్యడు? మన దగ్గర డబ్బులు. ఫస్ట్ అడిగేది ఏంటంటే, నువ్వు అడగంగానే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు పెట్టుకోగలుగుతావా? ఇక నేనేం మాట్లాడాలి? నేను కోట్లు ఖర్చు పెట్టి సరే నేను అప్పు తెచ్చి ఇది పెడతా. తర్వాత నేనేం చేస్తా అంటే, ఆ ₹1 దగ్గర 5 కోట్లు సంపాదించాలని ప్రజల మీద పడి ఏడుస్తా. వాళ్ళని మోసం చేయాలి. అది నాతో అవ్వదు. అందువల్ల నాకు ఇయ్యరు టికెట్. అంటే క్రియేటర్లు అంటే వాళ్ళు పెద్ద దగ్గరనే ఉన్నారు, అంతే దగ్గరనే ఉంటారు. ఈరోజు చూడండి, మినిస్టర్లు ఇప్పుడు ఉన్నారా? పేర్లు తీసుకోవద్దు. ఒక్కొక్కడి దగ్గర 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఉండేవాడే ఈరోజు మినిస్టర్ అవుతారా? ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ 300 కోట్లు ఇచ్చిండంటే ఇది మల్లారెడ్డి, ఆయన ఒప్పుకుంటాడు. నా దగ్గర 300 రూపాయలు మనకు ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వట్లేదంటే, ఈ ప్రజలు ఆ డబ్బు కోసం కృతిపడి వాడికి ఓటేయరు. ఎవడు మంచోడికి వీళ్ళకి ఇస్తారు, ఎందుకంటే ఈ డబ్బులు ఇస్తాడు కదా. ఈ దరిద్రం పోయినంత రోజు, ఈ డబ్బులు తీసుకుని ఓటేసినంత రోజుల్లో ఈ రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లే రాజకీయ నాయకులుగా తయారవుతారు. వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా, ఎంపీగా అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పిప్పి చేసి మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ మనీ ఉన్న దగ్గర నుంచి వసూలు చేసుకొని, గోల్డ్ మార్కెట్లో అక్కడ ఇక్కడ వసూలు చేసుకొని వాళ్ళు పైకి వస్తారు. ఇంకా ల్యాండ్స్ కూడా అమ్ముకుంటారు. పబ్లిక్ ఫండ్స్ కూడా తీసుకున్నా సార్. నేను తీసుకుంటే వాళ్ళ దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మ మీరు ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకోవద్దు కదా. అవును, ఆ తప్పన్న సంగతి అందరికీ తెలుసు. మీరు తెలిసి కూడా ఎందుకు చేస్తారంటే, అయ్యా మేము బీదోళ్ళం, మేము పని చేస్తేనే పైసలు వస్తాయి మాకు. అంటే ఇప్పుడు మేము వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, మీకు 2 రోజుల కూలి మేము ఇస్తున్నాం అంటే మీ ఇంట్లోకి వెళ్ళేలా మేము ఇస్తున్నాం, మీరు పనికోక ముందే మేము ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి మాకు 2 పూటలు
మాకు కవర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము తీసుకోవడం జరుగుతుంది, కానీ ఓటు కోసం తీసుకునే ఉద్దేశం కాదు మాది అని అంటున్నారు. అంటే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మరి జాబులు ఉంటే వీళ్ళు అట్లా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో మా కొడుకున్నాడు, ఎదిగి ఉన్నాడు, చదివి ఉన్నాడు, ఆయనకు జాబు లేదు కాబట్టి నేను తీసుకోవాల్సి వస్తుంది, నాకు పైసలు కావాలి అనే ఉద్దేశంతో అది నేను ఇప్పుడు తెలుసుకున్న విషయం అన్నట్టు. అయితే పబ్లిక్ మారినంత కాలం ఇది మారదు. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు అమెరికాలో మేయర్, న్యూయార్క్ మేయర్ మందాని గెలిచిండు. ఎట్లా గెలిచిండు? డబ్బులు ఇచ్చి గెలవలేదు. ఆడ వాయిస్, నాలాంటి వాయిస్ ఇచ్చిండు, మీరు మారండి, మీరు మారిన రోజే ఈ వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు నాకు ఓటు వేయమనండి, నాకు టికెట్ ఇవ్వమనండి, ఫస్ట్ నాకు గెలిపియండి. నేను ఈ ఏరియాలో అంటే నేను కూడా రాజకీయ నాయకుడిగా మారిన ఇప్పుడు. కాకపోతే నేను ₹1 ఖర్చు పెట్టాను. నా దగ్గర ఇప్పుడు 15,000 మంది కార్యకర్తలు ఉన్నారు. ఇందులో రాహుల్ ప్రియాంక గాంధీ సేనలో 15,000 మంది కార్యకర్తలు ఉన్నా నేను ₹1 అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు కూడా తీసుకోలేదు, ఈ రోజు కూడా తీసుకోను. రేపు కూడా మీరు నాకు టికెట్ ఇవ్వండి, నేను గెలిచిన తర్వాత నేను ₹1 తీసుకుంటే ఇక్కడ ఇట్లా బట్టిగాని ఇట్లా లాగండి, చంపేయండి, రోడ్డు మీద పడేసి చంపేయండి అంతే. అలాంటి క్యాండిడేట్లు వచ్చినప్పుడు మీరు ఓటేయండి. ఇక 2 రోజులు రాలేదంటే అసలు నిన్ను ఎవరు తిరగమన్నారు? ఈ రాజకీయ నాయకుడికి బుద్ధి ఉండాలా? అసలు మనకే బుద్ధి ఉండాలి. ఏంటంటే 10 మందిని వేసుకొని పోతే, నేను అదే అన్నా, బెంచ్ కారు లేకుంటే ఫార్చునర్ వేసుకొని 10 మందిని వేస్తే వాడు లీడర్. అరే పాగాలి, వాడు లీడర్ కాదు, వాడు నిన్ను అమ్ముతున్నాడు, నిన్ను కొంటున్నాడు వాడు. అయితే రంగు హొంగులు చూసి వీళ్ళు ఏం చేస్తారంటే, అరే వీళ్ళు మనకు సాయం చేస్తారేమో. ఎక్కడ చేస్తాడా? వాడు గెలిచిన తర్వాత కుక్కలాగా అక్కడ నించోవాలి. పాపం చెప్పకూడదు ఈ మాట, కుక్క అని. అలాంటి పరిస్థితి తెస్తాడు. ఏ ఎమ్మెల్యేని ఇంటికి వస్తాడు చెప్పండి? మాలాంటి వాడికి రానిరు, మీలాంటి వాడు మీరు మోసపోతారు. కాబట్టి రానిరు. పని చేయని వాళ్ళు మాత్రం రెడీమేడ్ వస్తుండ్రు. అదే షార్ట్కట్లో మన వస్తువులు వచ్చినట్టుగా రెడీమేడ్ గానే వస్తుండ్రు. నేను ఎన్నో లీడర్లకు చూస్తాను బ్రదర్, ఎన్నో లీడర్లు చూసిన. నేను నాతో తిరిగినోడు, మామూలుగా తిరిగినోడు, నా క్లాస్మేట్లు మినిస్టర్లు కూడా అయ్యారు, నా క్లాస్మేట్లు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అయితే నా జూనియర్ కాలేజ్ క్లాస్మేట్స్ 4 సార్లు మినిస్టర్ అయ్యారు. వాడి దగ్గర చూస్తే 4,000 కోట్లు ఉన్నాయి. నా దగ్గర ఒక ఇల్లు ఉంది, ఈ ఇల్లు అంటే ₹1,00,00,000 అయింది. అది తప్పకుండా అది ₹1,00,00,000 అమ్ముడు పోద్ది. ఇక నా జీవితం, నాకు పెన్షన్ లేదు, చదవలేదు, ప్రైవేట్ జాబ్ ఉన్నది. ఇక నా దగ్గర ఏముంది? అదే వాడేమన్నాడు నాకు, అరే ఫయాజ్ ఆడేంద్రా నువ్వు చేసేది, రారా అంటే పోలే నేను. నేను అన్నా, బాబు ఆ డబ్బులు వద్దు, ఆ ఏడుపులు వద్దు, రేపొద్దు నాకు గుష్టి యాదో వస్తే నేను చచ్చిపోతాను. ఎందుకంటే బాధ అనేది తెలవాలి, పేదవాడి బాధ తెలిసిన వాడికి ఓటేయండి అని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చాలా సీనియర్ సార్, చాలా అంటే పబ్లిక్ పల్స్ తెలిసిన వాళ్ళు, పబ్లిక్ బాధలు తెలిసిన వాళ్ళు, ప్రతిదీ దగ్గరుండి తెలుసుకుంటారు. మీకు ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే, డైరెక్ట్ పబ్లిక్ నుండి వచ్చిన మాట ఏంటంటే, మీరు స్వయంగా వెళ్తారు, ఆ సమస్య ఉన్న కాడికి డైరెక్ట్ వెళ్తారు, డైరెక్ట్ మాట్లాడతారు. ఏదైనా ఎట్లా అంటే ఒక ఇంట్లో మనిషి లాగానే ఉంటారు మీరు. మరి అలాంటిది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఒక 5 నెలలు 6 నెలలు వ్యవధిలోనే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు సార్. అదే కదా, డబ్బు పెట్టి అంటే పెట్టుబడి పెట్టి నోడేం చేస్తాడు, సంపాదించుకుంటాడు. అలాంటి వాడు పైకి వస్తున్నాడు. అన్నట్టుగా రెడీమేడే బ్రదర్ అంతా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతమంది నా కార్యకర్తలు ఒకసారి చూపించిన తర్వాత, నా దగ్గర ఉన్న కార్యకర్తలకి నేను ఒక రోజు కూడా ₹1 లేదు అబ్బా, ₹1 లేదు. వాస్తవం చెప్తున్నా. నా కార్యకర్తలు సద్దన్నం పెట్టుకొని వస్తారు. నేను ఏదైనా మంచి మాట చెప్తాను, అట్లా 10,000 మంది కూడా వచ్చిన రోజులు ఉన్నాయి నాకు. కానీ నాకు గుర్తింపు వీడియోలు కూడా చూడడం జరిగింది. అందులో మీకోసం 1,000 మంది వస్తుండ్రు, 1,000లోనే. అవును, అసలు 10లలో 20లలో నేను చూడలే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ లీడర్లల్లో మీ ఫాలోయింగ్ అయితే బీభత్సంగా ఉంది. మరి అట్లాంటప్పుడు మీకు ఈ గవర్నమెంట్ అనేది మీకు సపోర్ట్ ఎందుకు చేయదు? అదే కదా, డబ్బులు, మనీ అంటే పెట్టుబడి పెట్టేవాడే. మనీ ఉంటేనే
కౌంటెడ్ అంతే. లేదంటే ఇక వెనకబడేసి ఎందుకు ఇప్పుడు రేపు 5వ తారీఖు బాబు జగజీవన్ రామ్ ఉంది కదా, చూడండి అందరు ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ పోతారు, నా దగ్గర వస్తే రూపాయి కూడా తీసుకోరు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఫయాజ్ భాయ్ డబ్బులు సంపాదించలేదు, ఆయన ఇయ్యడు, ఆయన ఏదైనా ఉంటే నేను చుట్టాడు, డబ్బు మనిషి కాదు ఫస్ట్. ఇప్పుడు మందకృష్ణ అన్న కూడా నేను ఎవరో తెలుసు, ఆయన నన్ను ఎంతో అంటే ఆయన ఎమ్మటి తిరిగిన, ఆర్ కృష్ణయ్య గారితో తిరిగిన, చెన్నయ్య గారితో తిరిగిన, మన కేసీఆర్ గారితో తిరిగిన, కేటీఆర్ గారు తీసుకుపోయి ఓల్డ్ సిటీలో మీటింగ్ పెట్టిన. అప్పుడు అసద్ ఏమో నన్ను చంపేస్తా అన్నా సరే నేను తీసుకుపోయి మీటింగ్ పెట్టించిన, ఫస్ట్ మీటింగ్ తెలంగాణ మూమెంట్లో. సరే ఇవన్నీ వేస్ట్ ఇప్పుడు అర్థం అవ్వదు. కాకపోతే ఒక్క విషయం చెప్తున్నాను, ఇప్పటికైనా మనం ఫైనల్గా పబ్లిక్ మీరు ఏం చెప్తారు సార్, మీరు ఇచ్చే సజెషన్? ఫైనల్గా మనకి ఇలాంటి స్కాములు కాకుండా ఉండాలంటే రాఘవ చెడ్డా లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మంచి అంటే సంపాదన కోసం ఎగబడకుండా ప్రజల కోసమే పాటుపడుతున్న వ్యక్తుల్ని మీరు గనుక కుల మతాల అతీతంగా అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న క్యాండిడేట్ని, సెక్యులర్ క్యాండిడేట్లను మీరు ఎన్నుకుంటేనే రాబోయే కాలంలో దేశం బాగుపడుతుంది. లేదంటే ఇక ఇంతే, మనం ఏ పొజిషన్ అదే పొజిషన్ ఇక దీనికన్నా ఇంకా అన్యాయం అవుతుందబ్బా. ఇప్పుడు పెట్రోల్ 106 రూపాయలు చేసిండు ఈరోజు, నీకు ఆ రోజు $40 వచ్చినప్పుడు కూడా 110 రూపాయలు తీసుకున్నావు నువ్వు. ఇక చూడు 110 రూపాయలు తీసుకున్నావు, ఈరోజు $150 రావగానే నువ్వు 6 రూపాయలు క్యూ ఉంది పెట్రోల్ బంక్ దగ్గర. ఎందుకుందంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను బ్రదర్, ఒక చాలా విలువైన మాట. నేను హిందూ సోదరులకు, ఎస్టీ ఎస్సీ బీసీ అందరికీ నేను ముస్లిం అయి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ క్యాస్టిజంలో పోకండి, మంచితనాన్ని గౌరవించుకుందాం, అందరు కలిసికట్టు ఉందాం, హ్యూమానిటీ అనేది గుర్తించుకుందాం, మనం అంతా కలిసి ఉందాం. ఆ రోజే మనం అంతా బాగుంటాం తప్ప ఈ నమాజ్ చదువుతా అంటే కొట్లాటలు, ఆ గుడి పోతా అంటే కొట్లాటలు, గుడులు ఎప్పుడు లేవబ్బా, మసీదులు ఎప్పుడు లేవబ్బా, లవ్ జిహాదులు అంటారు, ఈ లవ్ జిహాదులు ఏం లేదు. మొన్న ఈరోజు ఒక న్యూస్ చదివిన, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు ఒక 10,000 మంది హిందువుల్ని ఆడపిల్లల్ని ముస్లిం మగ పిల్లలతో పెళ్లి చేశారు. ఇప్పుడే 1 గంట ముందు చూసిన, అది వాస్తవమా కాదో తెలియదు, తర్వాత మరి దీన్ని ఏమంటారు బ్రదర్? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిరట. ఎందుకు చేసారు? ఇవన్నీ వీళ్ళు రాజకీయం బొబ్బం కడుపుకోవడానికి అంటే గడుపుకోవడానికే కానీ ఈ పాలకులు మనల్ని ఎర్రివేదలుగా చేస్తున్నారు తప్ప మనం ఎర్రివేదలు అవ్వకుండా ఉండాలని మనం నమ్మొద్దు. అదే మనం డైరెక్ట్ నమ్మకుంటే వెరిఫై చేసిన తర్వాత నిజమా కదా అనేది ఉండాలి కదా, చూసుకోవాలి. అవును. ఇప్పుడు ఆవు మాంసం అన్నారు బ్రదర్, ఆవు మాంసం తినొద్దు అన్నారు. మన దేశంలో ముస్లిమ్స్ తినట్లేదు, మ్యాక్సిమం తినట్లేదు, ఎక్కడో ఒక్కడ చోట అవుతుంది, అది మీకు తెలుసు. కానీ ఎందుకంటే అది ఆస్థ కదా, దేవుడు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మనం తినొద్దు. కానీ ఇదే నితిన్ గడ్కర్, ఇదే యోగి ఆదిత్యనాథ్ ఏరియాలో అదే మరి కొన్ని 50 ఏంటంటే స్లాటర్ హౌసెస్ ఉన్నాయి, మొత్తం ఆ బేపన వాళ్ళదే, అకౌంట్ వాళ్ళదే. ఎవరు బాగుపడ్డారు అబ్బా? నువ్వేమో బీజేపీ అంటది వాళ్ళ దగ్గర మాంసం తినొద్దు అంటూ నువ్వు తీసుకెళ్ళి పార్టీ ఫండ్ తీసుకుంటే ఈ ఎంత ఘోరం! ఇక మనం అర్థం చేసుకోలేమా? మనల్ని వీళ్ళు ఎర్రిపప్పులు చేస్తారు, వీళ్ళంతా మనల్ని ఎదవాలు చేస్తున్నారు. ఇది ఆలోచించాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మాత్రం నేను ఎప్పుడైనా ఒకటే సందేశం ఇస్తా, సెక్యులర్గా ఉండాలి, అందరు కలిసికట్టుగా ఉండాలి, దేశాన్ని బాగు చేసుకోవాలి, మన ఇంట్లో హాయిగా ఉండాలి. మనం ఇలాంటి ఇప్పుడు చూడండి గ్యాస్ సమస్య వచ్చింది, ఏ గ్యాస్? ఎల్పిజి గ్యాస్ వచ్చింది. అప్పుడు ఏమైంది? ఎవరు ఇరాన్ నుంచి రావట్లేదు. ఇరాన్ వాడు ఏం చేసిండంటే అప్పీల్ చేయకముందే చేసిర్రు వీళ్ళు. అయితే ఆయన ఏమన్నాడు మినిస్టర్, బ్రదర్
నేను మా భారతదేశంలో నా మీద మా పిల్లల మీద అఘాయిత్యం జరుగుతుంటే అంటే ఏమంటారు బాంబులు పడుతుంటే అక్కడ ప్రొటెక్ట్ అయినాయి, మాకు సపోర్ట్ చేసారు. మేము ఆ దేశానికి అన్యాయం చేయకూడదు, 2 షిప్లు పంపించారు. ఈ గవర్నమెంట్ మోడీ అడిగితే ఇచ్చినది అనలేదు, వీళ్ళ గురించి పంపిస్తున్నా. మరి ఇప్పుడు అందరూ అంటే మోడీ గారే లేదు, అంటారు కదా, అదే కదా రాజకీయం అనేది. కొంతమంది దీన్ని కూడా రాజకీయంగా వాడతారు. ఇగో కొంతమంది ఉన్నారు కదా వాట్సాప్ రూపాయి 2 రూపాయలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే మోడీ చేస్తేనే వచ్చింది, ఆ మినిస్టరే చెప్పేసిండు, మోడీ చెప్తే ఏం లేదు, పబ్లిక్ మా మీద సింపతి ఉంది, మా గురించి ప్లే కార్డులు పెట్టి రోడ్డు మీద వచ్చారు, వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదని ఆ షిప్లు పంపించాడు. అంతేగాని ఈయన ఏదో మహానుభావుడు, ఆయన మినిస్టర్ ఒకడు, ఆ పూరి వీళ్ళంతా ఎఫ్స్టీన్ ఫైల్లో ఉన్నోళ్ళు, పూరి వీడు మోడీ. అసలు నాకు చూడకపోతే మోడీ, ట్రంప్, వీడు నెతన్యాహు, తర్వాత వీడి పేరేంటి పూరి, తర్వాత అంబానీ, అదానీ, వీళ్ళంతా ఎఫ్స్టీన్ ఫైల్లో ఉన్నారు అయినారా. అయితే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి అన్ని డ్రామాలు ఆడతారు, అది రాజకీయం చేస్తున్నారు. మన దేశంలో మంచి అంటే కోర్ట్ అనేది ఇప్పుడు ఈ మధ్యన కోర్ట్ ఏమన్నదంటే మీరు ఏదైనా సరే ఇది ఎస్టీమ్ ఫైల్ని మేము రివ్యూ చేస్తామన్నారు, అంటే దాని గురించి విచారణ చేస్తా అన్నారు. చాలా సంతోషం.